పంజాబ్లో ఈడీ సౌదాలు కలకలం రేపాయి. ఆ రాష్ట్ర పరిశ్రమల విద్యుత్ శాఖ మంత్రి సంజీవ్ అరోరా నివాసంలో ఈడీ తనిఖీలు చేస్తుంది. మంత్రి ఇంట్లో ఈడీ సౌదాలు చేయడం ఈ ఏడాదిలో మూడోసారి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు జరుగుతున్నట్టుగా సమాచారం. ఉదయం 5 గంటలకు చండీగఢ్లోని మంత్రి ఇంటికి చేరుకున్న ఈడీ పలు డాక్యుమెంట్స్ ను తనిఖీ చేస్తుంది. గత నెలలో ఓసారి ఈడీ రైడ్ నిర్వహించింది. ఫెమా చట్టం ఉల్లంఘన కింద ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించినట్టుగా ఆయన గతంలో చెప్పారు. 2024లో ఓసారి కూడా ఈడీ తనిఖీలు చేపట్టింది. పరిశ్రమలకు కేటాయించిన భూములను రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ఆ కేసుతో లింకులున్నటువంటి మనీ లాండరింగ్ అంశంపై సంజీవ్ అరోరాను ప్రశ్నిస్తున్నారు. తొలిసారి ఈడీ దాడి జరిగిన సమయంలో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మళ్లీ సంజీవ్ అరోరా నివాసంలో ఈడీ తనిఖీలు మొదలుపెట్టిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఈ ఏడాదిలో ఇది మూడోసారని, చర్యలు తీసుకుంటామని, రైడ్స్ ఎన్నిసార్లు చేసినా ఏమీ దొరకలేదన్నారు.